దేవుని వాక్యం చదువుకుని దేవుని సందేశాన్ని మనలో మనం విందాం. దైవ గ్రంథము నుండి విలాప వాక్యములో 3వ అధ్యాయము 24వ వచనం. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయనందు నేను నమ్మకించి ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుంటాను. జీవమగిలిన తండ్రి, మీ కొందనలనైనా తిరిగి మళ్ళా నీకు వాక్యమును వినబోచున్నాం. తగిన రీతిలో ఈ దినమున మీ యొక్క నామహిమార్థంగా సిద్ధపరిచిన పరిశుద్ధమైన నీ మాటలు మరలా వినిపించండి, బిడ్డలను దీవించండి. యేసుక్రీస్తును ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యెహోవా నా భాగము అని నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచుకున్నాను. గమనించండి ప్రియ దేవుడులారా, కుటుంబంలో ఏదైనా మనం సిద్ధం చేసుకున్నాం అనుకోండి, వాటిని ఏం చేసుకుంటాం? భాగాలు వేసుకుంటామండి. పొరపాటున ఆ కుటుంబంలో బిడ్డ రాలేదనుకోండి, ఏం చేస్తాం? ఆ భాగాన్ని ఏరు చేస్తాం. బిడ్డ రాగానే ఏం అడుగుతాడు? నా భాగం ఏదమ్మా అని అడుగుతాడా లేదా? స్తోత్రం చెప్పాడు. అదన్నమాట నా భాగం ఏది అని ఆ బిడ్డ అడుగుతుంది, ఆ కుమారుడు అడుగుతాడు అన్నమాట. అలాగే దేవుని బిడ్డగా జీవిస్తున్న దేవుని యొక్క బిడ్డ మాట్లాడుతున్న ప్రత్యేక మాట ఏంటంటే, యెహోవాయే నా భాగమని నేను అనుకొనుచున్నాను, అలాగే ఆయనందు నేను నమ్మిక ఉంచున్నాను. చక్కని మాట. యెహోవాయే నా భాగము అని నేను అనుకుంటున్నాను, ఆయనందు నేను నమ్మకించి ఉన్నానని మనసులో నిశ్చయించుకున్న మాట ఇది, మనసులో స్థిరపరచుకున్న మాట ఇది, మనసులో ఎంచుకున్న మాట ఇది అన్నమాట. దేవుడే నా భాగం. స్తోత్రం చెప్పండి. యెహోవాయే నా భాగమని నేను అనుకొనుచు ఉన్నాను, ఆయనందు నేను నమ్మకి ఉంచు ఉన్నాను. స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నమ్మి నడుచున్న బిడ్డ తనే నా భాగం అని చెప్పి అనుకుంటే, మరి నమ్మిన ఆయనేమనుకుంటున్నాడు? ఇది కూడా మనకు అవసరం. ఏమంతేనా? నమ్మిన ఆయన ఏమనుకుంటున్నాడో అనే మాట నేను మీకు చూపిస్తాను. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయము 9వ వచనం చూడండి. యెహోవా వంతు, స్తోత్రం చెప్పండి. నేను ఇప్పుడు వంతుల గురించి చెప్పాను, ముందే చెప్పానా? దేవుని స్తోత్రం చెప్పండి. వంతులు మనం సిద్ధపరచుకున్న దాన్ని వంతు తీసుకుంటామని, లేక భాగం వేసుకుంటామని, ఆ వ్యక్తి లేక ఆ భాగంకు సంబంధించిన బిడ్డ రాకపోతే దాన్ని దాచి అతనికి అప్పచెప్తామని ఇప్పుడే చెప్పాం. ప్రభు స్తోత్రం కలుగునుగా. దేవుడే ఉన్నాడు తెలుసా? యెహోవా వంతు, స్తోత్రం చెప్పండి. యెహోవా వంతు ఆయన జనమే. స్తోత్రం, హల్లెలూయా. యెహోవా వంతు ఆయన జనమే. ఇక్కడ దేవుని బిడ్డగా జీవించిన మనుషుడు ఏం చెప్పుకుంటున్నాడు అని చెప్పంటే, యెహోవాయే నా భాగం, నా వంతు. దేవుని స్తోత్రం కలుగునుగా. యెహోవాయే నా భాగమని నేను అనుకొనుచున్నాను. బా, ఎంత చక్కని మాట అండి, ఎంత చక్కని మాట అండి. ప్రతి కుమారుడు పక్షంగా అనుకోవాల్సిన మాట ఇదే. ఏమనుకోవాలి? నా దేవుడే నా భాగం, అంతేగా ఆయనే. ప్రభు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి దేవుణ్ణి భాగంగా చేసుకుంటే ఎంత గొప్ప కృప. మీరు ఆలోచించండి. ఈ లోకంలో ఏం లేకపోయినా పర్లేదు, కానీ దేవుడు ఉంటే చాలు. ప్రభు స్తోత్రం కలుగునుగా. ప్రతి బిడ్డకు, దేవుని నమ్మి నడిచే ప్రతి కుమారుడుకు లోక సంబంధంగా ఏది లేకపోయినా పర్లేదు, కానీ దేవుడు ఉంటే చాలు. దేవుడు ఉంటే చాలు. ప్రభు స్తోత్రం కలుగునుగా. దేవుడు కూడా ఏమన్నాడు తెలుసండి? ఎవరైతే నన్ను నమ్మి నడుస్తూ జీవిస్తున్నారో వారే నా భాగం, వారే నా భాగం. ప్రభు స్తోత్రం కలుగునుగా. యెహోవా వంతు ఆయన జనమే. ప్రభు స్తోత్రం కలుగునుగా. ఎందుకని అని చెప్పంటే, కిందకు ఒకసారి చదవండి. ఆయన స్వాస్థ్య భాగము యాకోబే, అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారులోను నేను వానిని కనుగొంటిని. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యాకోబు గారిని ఎక్కడ కనుక్కున్నాడంట? అరణ్య ప్రదేశములోను భీకర
ధ్వని గల ఎడారిలోను నేను వానిని కనుగొని, స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అరణ్య ప్రదేశములో పాడైన ఎడారిలో, అరణ్య ప్రదేశములో పాడైన ఎడారిలో కనుగొనేను పరమార్శించను, కను పాప వల్లే కాచెను. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఏమన్నాడంటే మొదటి మాటలో యెహోవా వంతు ఆయన జనమే అని అన్నాడు. కింద కొలిసేసరికి ఏమన్నాడు? ఆయన స్వాస్థ్యమో యాకోబే. స్వాస్థ్యం అంటే సమస్త ఆస్తి. స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప మాట అంటున్నారు దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నమ్మిన నువ్వేనంట ఆయన ఆస్తి. వాక్యం అందరికీ వర్తిస్తుందండి, కేవలం వాళ్ళకే కాదు. ఏమా, వాక్యం ప్రతి బిడ్డకు వర్తిస్తుంది, కేవలం వాళ్ళకే కాదు, వాళ్ళ జనాంగానికే కాదు. ఇక్కడ చక్కగా యెహోవా వంతు యాకోబే అన్నాడు. ఆయన జనమే అన్నాడు, ఆయన వంతు యాకోబే అని అన్నాడు. యాకోబే ఆయన వంతు అనడానికి గల కారణం ఏంటంటే, అరణ్య ప్రదేశంలో భీకర ధ్వని గల పాడైన ఎడారిలో వాని కనుగొని ఆవరించి. చాలండి, నిజంగా మీరు ఆలోచించండి. యాకోబుని ఎక్కడ ఆయన కలుసుకున్నాడు? భీకర ధ్వని గల పాడైన ఎడారిలో అక్కడ ఉన్నాడు పాపం. అలాగే పాడైన ప్రదేశంలో, పాడైన స్థితిలో, పాడైపోయి నాశన కోపములన్న నిన్ను కూడా నన్ను కూడా అలాగే కాపాడుకున్నాడు, అలాగే రక్షించుకున్నాడు. మొదటిది ఆయన చేసింది ఏంటి అంటే కనుక్కున్నాడు. రెండవది పరామర్శించి. ప్రభు స్తోత్రం కలుగును. నిజంగా దేవుడు పరామర్శించడం ఎంత గొప్పగా ఉంటుందో ఆ దర్శనం నేను కలిగి ఉన్నాను కనుక చెప్పగలుగుతూ ఉన్నా. ప్రభు స్తోత్రం కలుగునుగా. కనుక్కొని పరామర్శించి, స్తోత్రం కలుగునుగా. పరామర్శించాడు. యాకోబు అనలేదు, యాకోబు అర్థం కాల. భయపడకపోకయ్యా, భయపడకయ్యా, యాకోబు భయపడకయ్యా. ఎక్కడున్నావు? భీకర ధ్వని గల పాడైన ఎడారుల్లో నువ్వు ఉన్నామన్న సంగతి నాకు తెలుసు. అందుకే నీ దగ్గరకు వచ్చాను, నీతో మాట్లాడుచున్నాను. పరామర్శించడం అంటే ఏంటి? అంతే కదా. బాధలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తాం మనం. ఎందుకు వెళ్తాం? పరామర్శించడానికి వెళ్తామండి. చుట్టాలు బాగోలేదు వెళుతున్నాం అంట. ఎందుకు? పలకరించి రావటానికి అని. అంతేనా? పరామర్శించడానికండి, పలకరించి రావటానికండి. ఎక్కడున్నా సరే ఏం చేస్తామో తెలుసా? వెళతాం. అది హాస్పిటల్లో ఉండవచ్చు, లేకుంటే వేరే స్థలంలో ఉండొచ్చు. పని కట్టుకుని అక్కడికి వెళ్ళి ఎందుకు వెళ్తామంటే పలకరించి రావటానికి. దాని అర్థం ఏంటంటే పరామర్శించి రావటానికి. దేవుడితో తన కుమారుడు బాధలో ఉన్నాడు, భయంకరమైనటువంటి వేదనలో ఉన్నాడు. అంతేకాదు కన్నీటితో వేదన పడుచున్నాడు. దిగొచ్చేసాడు అన్నమాట. ఎక్కడున్నాడంటే భీకర ధ్వని గల పాడైన ఎడారిలో ఉన్నాడు. నిజంగానే ఒకసారి ఆలోచిస్తే యాకోబు ఎంత ఏడ్చుంటాడు, ఎంత బాధపడి ఉంటాడో ఆలోచించండి. కారణం ఏంటంటే ఒక్కడు ఉన్న ప్రదేశం ఎడారి, భీకర ధ్వని, అరణ్య ప్రదేశం కదా. ప్రభు స్తోత్రం కలుగునగా. నేను స్వార్థకి పొట్టుపాడు నుంచి కాటరైన పాడు వెళ్ళేవాడిని, పొట్టుపాడు నుంచి వెళ్ళేవాడిని. అది సైకిల్ తీసుకుని వెళ్ళేవాడిని. ప్రాంతం ఎలాగుంటుందో తెలుసా అండి? భయంకరమైన మార్గం. ఇప్పుడు కాదండి, అప్పటి రోజుల్లో. ఇప్పుడు కూడా అవతల పక్క యువతల పక్క అడవులు, అడవిలో ఉన్న అడవి. ప్రభు స్తోత్రం. ఆ కీసురమైన అడవిలో కస్వాస్వాది పిట్టలు అరుస్తూ ఉండేవి అనమాట. సాయంత్రం ఆడుతూ ఉంటుండే ఒక్కనే కదా భయం వేస్తూ ఉండేది. వాస్తవం కదా అనమాట. ఏసు రక్తం ఏం చేయాలి? మనకు ఆయుధం ఒకటి ఉంటుంది, అదేంటంటే ఏసు రక్తం.
స్తోత్రం కలుగునుగా. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అనుకుంటా తొక్కుకుంటా వెళుతూ ఉండేవాడిని. ప్రభు స్తోత్రం కలుగునుగా. చాలా దూరంలో ఏం జరుగుతుంది, పాము వెళ్తూ ఉండేది. నిదానంగా సైకిల్ స్లో చేసేవాడిని అన్నమాట. ఏమి వెళ్ళేది, తాసుపాములో ఏ పాము మనకు తెలియదు, కానీ బయలుదేరి అటు నుంచి అటు వెళుతూ ఉండేది అనమాట. వెళుతూ ఉంటే చాలా దూరం కనపడుతుంది దారి. ఏం చేసేవాడంటే సైకిల్ స్లో చేసేవాడినాను. యేసు రక్తమే జయం, ప్రభు స్తోత్రం కలుగునుగా. ఆ దాటి వెళ్ళిపోయిన తర్వాత ఏమనుకుంటా వెళ్ళిపోయాడు తెలుసా, అటు ఇటు చూసేవాడు కాదు. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అనుకుంటూ పోయేవాడిని. ప్రభు స్తోత్రం కల పాడైన ఎడారి ప్రాంతం అది అన్నమాట. యాకోబు గారు కూడా అలాగే ఉన్నాడు. అలాంటి ప్రదేశం ఉన్నప్పుడు దేవుడు దిగి వచ్చాడు అంతే. ప్రభు స్తోత్రం. ఎందుకో తెలుసా, ముందు ఎందుకు వచ్చాడు, పరామర్శించడానికి వచ్చాడంటండి. ప్రభు స్తోత్రం కలుగునుగా. అమ్మా ఏం చేయడానికి వచ్చాడు, దుఃఖంలో ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, అక్కడే ఉన్నాడు కదండి. అంచేత పరామర్శించడానికి వచ్చాడనమాట. ప్రభు స్తోత్రం కలుగునుగా. వచ్చిన ఆయన మాట్లాడుతున్నాడండి. యాకోబు పిలిచాడు ఆయన. ప్రభు స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యాకోబు అన్నాడు, ప్రభు స్తోత్రం కలుగునుగా. నువ్వు వెళ్ళుచున్న మార్గంలో నేను నీకు తోడుగా ఉంటా. నీ తండ్రి దేవుడిని, నీకు దేవుడిని అంతే. నువ్వు వెళుతున్న మార్గంలో నీకు తోడుగా ఉంటాను. నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ నేను ఉంటాను. నువ్వు ఎక్కడికి వెళితే నేను అక్కడ ఉంటాను, నీతో కూడా ఉంటాను. మరలా తిరిగి వచ్చే వరకు కూడా నేను నిన్ను విడిచిపెట్టను అని అన్నాడు. లేచాడు అంతే. నైనా అన్నాడు, బాబు ఈ దేవుడు ఉన్నాడు ఇక్కడ, దానికి ఒక నేమ్ పెట్టుకున్నాడు, బేతేలు. అంటే దేవుడు ఉన్న స్థలం. ప్రభు స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. బేతేలులో నీవు యాకోబుతో దర్శనమే తినన్నా దేవుడా. బేతేలులో నీవు యాకోబుతో దర్శనమే చిన్న నా దేవుడా. నీతో నీ వెంటే వస్తానని, నీకు ఇస్తానని, గతిస్తానని వాగ్దానమే చిన్న నా దేవుడా. ఆమేన్. బాధలో ఉన్న వారిని ఖచ్చితంగా పరామర్శిస్తారు. ఎవరు అంటే దేవుడు. నేను కూడా బాధలో ఉన్నాను, భయంకర బాధలో, కడుపులో చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాను. అప్పటికి దేవుడి దగ్గరికి వెళుతున్నా, అంటే ప్రార్థనకి వెళుతూ ఉన్నాను, కానీ తాకట్లేదు. ఏడ్చుకుంటూ పడి ఉన్నాను. ఎప్పుడు నేను నీ కారణం నువ్వు బాగు చేస్తావని చెప్పి మాత్రమే విశ్వసించి ఉన్నాను నైనా అని చెప్పి అనుకుంటూ ఏడ్చుకుంటూ పడుకుంటుంటే వచ్చేసాడు పరామర్శించడానికి. ఎవరో తెలుసా, నా దేవుడు. ప్రభు స్తోత్రం కలుగునుగా. మా ఇంటి ప్రక్కన ఇప్పటికీ బీడు ఉంది, చేను. ఆ చేలు పైన హెలికాప్టర్ టట మోత వస్తుంది. అయ్యో మోత వస్తుంది ఏంటి అనుకున్నాను. హెలికాప్టర్ అంది దిగింది. హెలికాప్టర్ ఎలా దిగుద్దో మనకు తెలుసు. స్తోత్రం కలుగునుగా. చేలో దిగింది. అక్కడ దిగిన తర్వాత హెలికాప్టర్ ఓపెన్ చేయబడింది డోరు. నేను చూస్తాను ఉన్నా. బాధలో ఉన్న నన్ను దర్శించడానికి నా దేవుడు అక్కడి నుంచి బయలుదేరి వస్తున్నాడు. ముగ్గురు మనుషులు చక్కని బ్యాగ్ తీసుకుని ముగ్గురు దిగాడు. అక్కడి నుంచి కొంత దూరం మా ఇంటికి. స్తోత్రం కలుగునుగా. ఆ దర్శనం గొప్పదన్నమాట. ఆ కొంత దూరం ముగ్గురు నడిచి నా దగ్గరికి వచ్చారు. స్తోత్రం కలుగునుగా. లేపారు, ఒక్కొక్కటి లేచారు. భయపడబాక అన్నారు. నాకేంటి తెలుసా, కడుపులో నొప్పి అదండి అని చెప్పేది. ముగ్గురు డాక్టర్లు అన్నమాట. ముగ్గురు ఆ డాక్టర్లు వచ్చి వెంటనే ఏం చేశారు తెలుసా, ఆ లోన ఉన్న సామాన్లు తీసి నా ఈ వస్త్రాలు తీసి పడేసి వాళ్ళు డాక్టర్లు వేసుకునే అవి కట్టుకున్నారు. స్తోత్రం కలుగునుగా. ఆపరేషన్ చేశారు అన్నమాట, కోసేశారు. ఆపరేషన్ చేసి ఏం చేశారు తెలుసా అంటే ఇంత చేతగడ్డలు తీసి బయట పారేశారు. బయట పారేసిన తర్వాత మరలా ఏం చేశారో తెలుసు, దాన్ని కుట్టేశారు అన్నమాట. ఆ తర్వాత ఏమన్నారంటే, నువ్వు మాట అన్నారన్నమాట, భయపడపాక, ఎక్కడ నుండి నా సేవ చేయాలా. స్తోత్రం కలుగునుగా. నేను బాగు చేశాను కానీ నువ్వు నా సేవకుడివే, ఖచ్చితంగా నా సేవ చేయాలి అని చెప్పి వెళ్ళిపోయారు. స్తోత్రం కలుగునుగా.
నిజంగా దర్శనం కాకపోతే బాధలో ఉన్నవారిని ఏం చేస్తాడంటే దేవుడు ఖచ్చితంగా పరామర్శిస్తాడు. నన్ను నా దేవుడు పరామర్శించి లేవనెత్తాడు అన్నమాట. అలాగే లేవనెత్తి కనుపాప వలె కాచన, అంతేనా? వాక్యంలో అక్కడ అలాగే ఉంది. నా దేవుడు కూడా అలాగే కాపాడాడంత. ప్రభు స్తోత్రం కలుగును గాక. తగ్గిపోయింది, లేచాను, తెల్లారి నుంచి ఏమీ లేదు. ప్రభు స్తోత్రం కలుగును గాక. అమ్మకి చెప్పాను, ఇలాగ దేవుడు వచ్చి నన్ను బాగు చేశాడు, శుభ్రంగా తగ్గిపోయింది అని చెప్పాను. దేవుడు గొప్పడయ్యా అన్న అంతవరకే, తెలియదు కదా. అప్పటికి దేవుని శక్తి ఏంటో మాకు అసలు అర్థం కాదు. ప్రభు స్తోత్రం కలుగును గాక. సరే మంచి తగ్గిపోయిన తర్వాత బైబిల్ మాత్రం క్షుణ్ణంగా, కొత్త నిబంధన మాత్రం నా దగ్గర ఉంది, దాన్ని క్షుణ్ణంగా మాత్రం చదువుకున్నాను. దాంట్లో ఒక మాట మాత్రం నాకు తెలుసు, బాధలను మీరు మరీ కఠినమైన తీర్పు పొందుతున్నారు, అంచేత మీలో అనేకులు బాధలు కాకుండా సేవ చేయమన్నాడు. నేను కూడా బాధకున్నాను కదా, కనుక ఈ మాట. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ఆలోచించి ఏం చేశాను తెలుసా, శుభ్రంగా 15 రోజులు అయిపోయిన తర్వాత శుభ్రంగా ఉంది, ఆరోగ్యంగా ఉంది, మంచి ఆరోగ్యం వచ్చేసింది. స్తోత్రం. శుభ్రంగా తింటున్నాను, శుభ్రంగా 15 రోజులు మామూలు మనిషిని అయిపోయాను ఇంచుమించుగా. మా అమ్మతో ఒక మాట అన్నాను, నేను పనికి వెళ్ళటానికి సిద్ధపడుతున్నానమ్మా, అన్నం కట్టు అని అన్నా. అయ్యా దేవుడు అన్నావు కదా అనండి. ఏమల్లే తర్వాత చెప్తాను నీకు. కట్టింది అన్నం. ఏంటి ఈరోజు తగ్గిపోయిందా, శుభ్రంగా ఉన్నావా, ఆరోగ్యంగా ఉందా? అవును సార్ బాగున్నాను, సార్తో మాట్లాడుతున్నాను అన్నమాట. అంటే ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడుతాను. ఇన్స్పెక్టర్ వెంటనే జాయిన్ అవడానికి వచ్చావా అని అడిగాడు. అవునయ్యా. రాసేసుకున్నాడు. మిరియాలు జయరాజు, తండ్రి శ్రీరాములు రాసేసుకున్నాడు. అయిపోయింది. ప్రభు స్తోత్రం కలుగునగా చెయ్యి అని అన్నాడు అనమాట. అది అక్కడ పని చేయ మొత్తం 15 రోజులు చేశానండి. అటు చేస్తా ఉన్నాను, చేస్తాను. సరిగ్గా 15 రోజులు చేసిన తర్వాత 16 రోజు మాత్రం ఏమైంది తెలుసా అండి, భయంకరంగా వచ్చేసింది మరలా. ఏంటిది, కడుపులో నొప్పి, అస్సలు తట్టుకోలేకపోతుంది అనమాట. అది వరగట కంటే ఎక్కువ వచ్చేసింది, కూలబడిపోయాను అంతే. అక్కడి నుంచి లేచి మరలా ఒక మనిషి తీసుకుని నన్ను మోసుకుని రావాలని ఎంత బాధ వేసేసింది. కానీ తప్పు చేశాను నైనా అని చెప్పి అనుకుని మనసులో నేను వెళ్ళిపోతున్నాను రా ఇన్స్పెక్టర్ గారితో చెప్పమన్నా. అంతే, లేరు అక్కడ. ఆయన ఎరా నాకు మరలా కడుపులో నొప్పి వచ్చేసిందిరా, వెళ్ళిపోతున్నాను. అక్కడ నుంచి ఏం చేశానో తెలుసు అంటే, బస్సు ఎక్కి ఇంటికి వచ్చేసి పుట్టిపోయాడు. దేవుని స్తోత్రం కలుగును. మా అమ్మ అయ్యా వచ్చేసాం, కడుపులో నొప్పి వచ్చేసింది. అయ్యా దేవుడు బాగు చేశాడు అన్నావు కదా, ఒకవేళ ఆయన పనే చేయాలేమో, అందుకే ఇలా చేశాడేమో. తండ్రి జరిగిన విషయం. ప్రభు స్తోత్రం కలుగునుగా. వెంటనే నా తండ్రి కలుసుకుంటే, పర్లేదులా నాన్న, భయపడబాక, ఇంకొక నెలలో మనకి ట్రైనింగ్ పీరియడ్ ఉంది, నేను ట్రైనింగ్ పంపిస్తాను అన్నాడు. ప్రైజ్ లార్డ్. క్రీస్తు చేస్తున్నందుకు ప్రియ దేవుని ఉండలారా, అతీతుడైన దేవుడు తన కోసం మాత్రం ఎంచుకుంటే మాత్రం ఆయన విడిచిపెట్టాడు అన్నమాట. ప్రభు స్తోత్రం కలుగునుగా. అందుకే పాట రాసింది, ఎడువని దేవుడు మరువని దేవుడు, కంటికి రెప్పలా కాపాడే నాదుడు, తల్లి మరచిన మరువని దేవుడు, తండ్రి విడచిన విడువని దేవుడు, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని కృప చూపే కరుణామయుడు. ఆమేన్. అదండి దేవుని స్తోత్రం కలుగు. అలాగూ దేవుడు తన స్వార్థ ప్రయాణంలో విడిచిపెట్టకుండా సమయానుకూలంగా 5 సంవత్సరాల తర్వాత, దేవుడు తెలుసుకున్న తర్వాత ట్రైనింగ్లో ఉండి తండ్రి దగ్గర ఉన్నప్పుడు 5 సంవత్సరాల తర్వాత 1975వ సంవత్సరంలో దేవుని సేవకురాలను సిద్ధపరిచి నాకు ఇచ్చాడు అన్నమాట. ఎందుకంటే నువ్వు ఏమైనావట, యెహోవా వంతు, దేవుని వంతు, ఆయన జనం, నువ్వే ఆయన వంతు. యెహోవా వంతు లేక దేవుని వంతు ఆయన జనం. ఆయన కుమారుడిగా రక్షించుకున్న నీవే ఆయనకు వంతు. నిన్ను కాపాడుకునే బాధ్యత ఎవరిదండి? అమ్మా, అన్ని సొమ్మును నువ్వు ఎంత కాపాడుకుంటావో, పని బట్టలు సంపాదించుకున్నారు అనుకోండి, దాన్ని తీసి ఏం చేస్తారు మీరు? చాలా జాగ్రత్త. ఒకవేళ అక్కడ పెట్టేలారు అనుకోండి, మనసు అంతా ఎక్కడ ఉంటుంది, ఫలానా చోట పెట్టేలను. ఎందుకని? సొమ్ము అది. ప్రభు స్తోత్రం కలుగునా. సొమ్మే కాదు, నువ్వు సంపాదించుకున్నావు, అంచేత మనసు అంతా ఎక్కడ ఉంటుంది? నీకే అలాగుంటుంది. నిన్ను
కొనుక్కున్నాన్ని ఈ దేవుడికి ఎలాగ ఉంటుంది, దేవుడు కూడా అలాగే కాపాడుకుంటాడు. నీ తండ్రి దేవుడు నిన్ను రక్షణ యేసుక్రీస్తు వారు అలాగే కాపాడుకుంటాడండి. ఎందుకంటే నువ్వు ఆయన సొత్తు, దేవుని సొత్తు అయిన ప్రజలై ఉన్నారు. అంతే కదా, పౌలు భక్తుడు రాశాడు, దేవుని సొత్తు అయిన ప్రజలై ఉన్నారు అని అన్నాడు. స్తోత్రం కలుగునక మనందరం ఏమై ఉన్నామో తెలుసా అండి? విశ్వాసులమైన రక్షింపబడిన దేవుని బిడ్డలందరూ ఆయన సొత్తు అయి ఉన్నారు. అంతే. స్తోత్రం కలుగునక ఆయన సొత్తును ఏం చేస్తారు? ఆయన దాచుకుంటాడు, కాపాడుకుంటాడు. ప్రతి బాధ నుంచి, ప్రతి బలహీనత నుంచి కూడా ఏం చేస్తాడో తెలుసా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తువుని దేవుని బిడ్డలు గమనించండి, దేవుడు తన చిత్తమును బట్టి తన బిడ్డలుగా ఎంచుకున్న మనందరినీ కూడా ఒకే ఒక్క మాట ఈరోజు చెప్పి ఆయన నీతో మాట్లాడుచున్నాడు. అదేంటంటే, మీరే నా సొమ్ము, మీరే నా సొత్తు, నా సొత్తు అయిన ప్రజలు మీరై ఉన్నారు కనుక మీరు దాచి, కాపాడి, ఆదరించి, భద్రపరిచి, బాగు చేసి బాధ్యత నాది. స్తోత్రం కలుగు. ఈరోజు నీతో మాట్లాడిన దేవుడు, నువ్వు కూడా ఏమనుకోవాలంట? యెహోవాయే, మొట్టమొదటి వాక్యానికి వెళ్దాం. యెహోవాయే నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయన నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ఎంత చక్కని మాట. ఇప్పుడు దేవుని యందు నమ్మకం ఉంచు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని యందు నమ్మకం, నిరీక్షణ. హల్లెలూయా. క్రీస్తువుని ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చూడండి తన శక్తిని బట్టి అన్ని సమస్యలకు జవాబు ఆయనే. ఎందుకో తెలుసా? నా వంతు ఎవరు? ఆయన వంతు, ఆయన భాగం ఎవరు? నేనే. అందుకు కాపాడుకున్నాడు, అంతే. అందుకు నడిపించుకుంటున్నాడు, అందుకే స్వార్థ అందిస్తూ ఉన్నారు ఆయన. స్తోత్రం కలుగునగా. ఈరోజు దేవుడు నీతో, నాతో, మనతో మాట్లాడిన మాట ఏంటంటే, నేను నా దేవుడైన యెహోవాయే నా భాగమని నేను అనుకునుచున్నాను, నేను ఆయన నమ్ముకున్నాను. అంతే. ఎవరు నమ్ముకుని ఉండాలి? మనం కూడా దేవుడిని నమ్ముకుని నడుస్తున్నాం కనుక, మనం ఆయన భాగమని ఆయన కూడా చెప్పాడు కనుక, మనం కూడా ఆయనే మన భాగమని అనుకుని నడుస్తున్నాం కనుక, అలాగూ జీవించిన ప్రతి బిడ్డకు కూడా దేవుని సహాయం తప్పకుండా ఉంటుంది. స్తోత్రం కలుగునుగా. నిన్ను నీ బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో పరామర్శించి కనుక్కొని ఆయన బిడ్డగా చేసుకొని నడిపిస్తూ ఉన్నారు కదా. యాకోబుని పరామర్శించాడు కదా. పాడైన ప్రాంతంలో ఎడారిలో ఆయన కనుగొని పరామర్శించి, కనుపాపలు నేను కాపాడాను ఆయన్ని అని అన్నాడు. అలాగే మనల్ని కూడా పరామర్శించి లేవనెత్తి కాపాడి ఆయన బిడ్డగా చేసుకుని ఆయన రక్తంలో కడుక్కొని ఆయన కుమారుడుగా చేసుకున్నాడు. ఆయన కూడా ఏం చేస్తున్నాడు? మనల్ని తన కనుపాపల్ని కాపాడుకుంటూ ఉన్నాడు. అంతే. ప్రభుత్వం అది మాత్రం మర్చిపోవద్దు. దేవుడు అంటే ఎలా కాపాడుతూ ఉంటాడంట అండి? తన కనుపాపల్ని కాపాడుతూ ఉంటాడంట. ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని కూడా అలాగున ప్రతి బిడ్డను దాచి కాపాడి దేవుణ్ణి కలిగి ఉన్నాం మనం. ఆయనే మన గృహ కుటుంబాలని ఆదరిస్తూ ఉన్నాడు, మనం చేస్తున్న ప్రతి పనికి సహాయం చేస్తూ ఉన్నాడు, మన పనులు అభివృద్ధి కలిగిస్తూ ఉంటున్నాడు ఆయన. అలాగూ తన సహాయాన్ని అనుగ్రహిస్తూ మన జీవితాలను నడిపిస్తున్న దేవునికి మనం స్తుతులర్పించుడు, జీవించే విధి. అంతే. నేను ఆయనను నమ్ముకొని ఉన్నాను. మనం ఎవరు నమ్ముకొని ఉండాలి? ఏమో ఆఖరి మాట ఇదే, ఎవరు నమ్ముకొని ఉండాలి? మానవులు కాదు, దేవుణ్ణి నమ్మి నడుస్తున్నాం గనక ఆయనే మనకు ఆదరణ, సహాయం చేస్తాం. ప్రార్థన చేసుకుంటాం. జోముగిలిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు నాయనా. కొద్ది నిమిషాలని మాటలు వినిపించాం. ఈ మాట ద్వారా ప్రతి బిడ్డను బలపరచండి, ఆదరించండి. శారీరక శక్తి, ఆత్మీయ బలం బిడ్డలకు దయచేయి. యేసుక్రీస్తును ప్రార్థించేడు కొనుచున్నాము తండ్రి. యేసు రక్తమే చేయం, శిలువ రక్తమే చేయం, యేసు నామమున చేయం. ఆమేన్.